కట్టేసి అలా ఊరు నడకేసి లాగేసింది. ఊరు ఆడి తెచ్చావు. మీ ఫోన్ పని చేయకపోయినా ఎట్టొచ్చింది ఫోన్ మీకు? బ్యాలెన్స్ లేదు. అమ్మాయి ఫోన్ చేసి వస్తున్నాను. ఇప్పుడు మేము చేస్తారా ఫోన్ మీకు? అది అప్పుడు బ్యాలెన్స్ లేదా, నెట్వర్క్ లేదా? నెట్వర్క్ లేదా? తెచ్చిపెట్టి అప్ప నీకు ఏ సిమ్? ఇంకో సిమ్కా? రెండో సిమ్కి రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ సిమ్ అదే 999. దానికి ఫోన్ రాకపోయినా బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోయింది ఎప్పుడు? అది నిన్న అయిపోయింది. ఫోన్ చేసి ఏం చెప్పింది? రమ్మని చెప్పింది. రమ్మని చెప్తే ఏం చేసావు నువ్వు? రమ్మని చెప్తే కాళ్ళు జోరే కట్టేసింది. రమ్మని చెప్పింది, నువ్వు పోయిన తర్వాత కట్టేసిందా? ఇద్దరం పోయిన తర్వాత కట్టేసాం. ఇద్దరం కట్టేసాం. ఇప్పుడు నిద్రపోతుంటే కట్టేశారు, అనుకోలేదు. ఎన్ని గంటలు అప్పుడు? 10:30 1 అయింది. కట్టేసిన తర్వాత నన్ను కొడుతుంది ఆ తర్వాత వైర్ లాగేసింది. వైర్ లాగేసింది కాదు, వైర్ లాగారు. ఫస్ట్ నుంచి జరిగింది చెప్పురా. నువ్వు పిలిచింది పోయావు, బానే ఉంది. స్టార్టింగ్ ఎట్ట పోయావు ఏందన్నీ చెప్పవా? అటు పోయినా నేను నడుచుకుంటూ వచ్చిన. నడుచుకుంటూ వచ్చి అటు వచ్చిన. నువ్వేం చెప్పినావు? నేనేం చెప్పలా, అమ్మాయి చెప్పింది. చెప్పినామంటే నేనేం చెప్పలా. నీ కాపురం బాగుంటుంది, పాలు పండుగ సాక్కుంటాను తాగుపోతాడు. నేనేం చెప్పలా, అమ్మాయి చెప్పింది. హెచ్పి పెట్టాము కానీ తిప్పలే. చెప్పు. అది చెప్పిన తర్వాత చెప్పింది ఏమని? నాకు నచ్చలేదు. వైర్లు ఏమన్నా కాలేజీలు కట్టేదానికి వైరుందా, ఏమన్నా మెడకేసేదానికి వైరుందా అనింది. అది తెచ్చిన తర్వాత కట్టేసాం. కాలేజీలు కట్టేసాం. కట్టేసిన తర్వాత మెడకేసాం. మెడకేసిన తర్వాత అమ్మాయి పక్కన నేను పక్కన చచ్చిపోయాడు. అప్పుడే అక్కడ కుట్టున్నాడు. మా ఉత్తమ అంటే చేయి అమ్మాయి పెట్టింది. కొట్టారా లేక కొట్టి చంపారా? మామూలుగా చంపేస్తారా? అదేలే చూడండి, బ్లడ్ వచ్చింది, రక్తం వచ్చింది. ఎందుకు వచ్చింది? అది చెవుల్లో రక్తం పెట్టింది. మనకు లేదు. బాగా నోట్లో గుడ్డ పుట్టేసింది. నోట్లో గుడ్డ పుట్టే మన అమ్మాయి ఇట్లా మన లాగేసింది. నేను లాగకపోయినా, నేను పెట్టుకోలేకపోయినా మన వల్లకలేదు. నేను లాగేసింది. అలా నేను వెళ్ళిపోతాను ఇంటికి అని చెప్పిన. అలాగేసిన తర్వాత చూసుకో ముందు ఆ పక్క వెళ్ళిపోయింది. చచ్చిపోయాడు. చచ్చిపోయింది అర్థం చేశారు. చచ్చిపోయిన తర్వాత వేరు వల్ల ఆ వేరు సంగతి పోయేసింది. పోయేసి నాకు ఇచ్చేసింది. ఆడే ఎక్కడ చేస్తా తల్లి చచ్చిగా నేను నా దగ్గర పూర్తి చేయించేస్తా. నేనైతే చేస్తా అన్న చెప్తే అయిపోతుంది. ఏడాది పెట్టావు వీడికి ఉందా? చెప్పునా అన్న? మా ఇంటి కాడ విజయనగర్ కాడ పెట్టావు. ఇసుక పక్కన ఇసుక పక్కన ఆటో తాడు అంత పుడుకు ఉండదు కదా. గేరు తాళ్ళు చేతులు గట్టిదానికి ఉండదు కదా. దాన్ని నిద్రపోతున్నాడా? అప్పుడు ఏం చేస్తున్నాడు? తాగి ఇప్పుడు నిద్రపోతున్నాడా? కట్టేసినప్పుడు కదల్లా నేను చెప్పరా? ఇప్పుడే కదరా గిలగల కొట్టుకున్నాడు అన్నారా? చెప్పేది కట్టేటప్పుడు ఊరేసిన తర్వాత లాగేటప్పటికి మిమ్మల్ని చూసాడా? చూసాడు. అలాగే గట్టిగా లాగేసింది. గట్టిగా లాగేసిన తర్వాత గుడి వేసింది. చచ్చిపోయిన తర్వాత కోసి గడి చేసింది. గుండె ఏం చేశారా? అట్టే పండేశారా? అట్లే పడేసింది. పక్కన పడుకొని నిద్రపోయింది. మా కొంచెం కాలంతో బతుకుతాడు. నేను నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన్ని భయం వేసింది. ఆయన నాకు భయం వేసింది. నువ్వు రాకుండా అని చెప్తా. ఆయన బాత్రూంలో పుట్టా. ఆయన ఫస్ట్ బాత్రూంలో పోయినా. నేను ఇల్లు కూర్చున్న తర్వాత కాసేపు కూర్చోండు, నేను బాత్రూమ్ వేస్తాను అని వచ్చిన తర్వాత ముందు 11:30 టైంలో కాదు 11:30 12 మనం పోయింది. మన ఇంటికి దావ చెప్పి ఆడించి దిగేదానికి అడిగి అక్కడ తాలు పెట్టాడు ఇడయ్యా. పోయిన తర్వాత మాలో వచ్చింది. మన భయనాథం మన పోతాం వద్దు బంధు వద్దు మనకు అని చెప్పినాడు. వద్దు ఏం కాదు చేసి నేను చూసుకుంటాను. ఎట్ట కదరా
అంతే అవునా తర్వాత నువ్వు వెళుతుంది అట్లా ఏం చేస్తారా ఏం చెప్పాలనుకున్నారా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అంటే మాట్లాడుకోకుండా ఎట్లుంటారా? ఏం చెప్పాలి ఏం మాట్లాడుకున్నారు? మాకేం చెప్పి తప్పించుకుందాం అనుకున్నారా? ఏం చెప్పాలా నేనేం చెప్పలా ఆమె ఏం చెప్పింది? తప్పించుకునే దానికి ఏం చెప్పింది? ఏం తెగ తప్పించుకోవాలా? ఆయన ఏం చెప్పినా అది తెలియదు. నాకేం చెప్పలా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను చూసుకుంటానండి. నేను చూసుకుంటాను నేను పోయింది అమ్మా నాకు భయం వేస్తుంది మా నేను పోతానంటే వెళ్ళిపోయి నేను చూసుకుంటాను మొత్తం ఇదేం భయం లేదు ఏం చెప్తున్నా గోడకేసి కొట్టుకుని పట్టుకెళ్ళి అంత స్టోరీలో మనం నమ్ముతాం చెప్తే అది బొప్పి గిప్పి మనకి తెలియదు అమాయకులమే తర్వాత అంతే చెప్పు ఇంకా చెప్పురా. అంత తెలిపినావు అంతే జరిగింది. మరి పొద్దున ఫోన్ చేసి అని చెప్పింది ఇక ఫోన్ చేసి ఫోన్ మాట్లాడాలా? ఎట్లా చెప్పు అంతే బ్రేక్ అట్టే వెళ్ళిపోతావు ఒకటే పట్టుకొని లాగేస్తా సర్లే. కథలు బాగా చెప్తున్నాడు మనోడు స్టోరీ మంచిగా చేసుకున్నాడు. ఇంకా నువ్వే కరెక్ట్. వస్తాను ఎవరు ఏం చెప్పండి అంట అమ్మాయి నా అంటే కేసు కాడికా మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను 5 నిమిషాలు ఆగుతుంది. 5 నిమిషాలు తర్వాత మా అన్న ఫోన్ చేశారు ఎందుకు అందుకనా తర్వాత చెప్తాలే